హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. అందరికీ నమస్తే అండి. ఈరోజు బీరకాయ చపాతీ రెసిపీ చేస్తున్నానండి. ఒక హాఫ్ కేజీ బీరకాయ, ఒక టమాటో, ఒక ఆనియన్ అండి. నెక్స్ట్ బీరకాయకు గ్రేవీ కావాలి కదండి, దానికోసం నేను పల్లీలు తీసుకుంటున్నానండి. పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి. చూడండి, పల్లీలు ఫ్రై అయిపోయినాయండి. దీన్ని సైడ్లో పెట్టేసుకోవడం అండి, అంతే. నెక్స్ట్ టమాటో, ఆనియన్ కట్ చేసి సైడ్లో పెట్టుకున్నాను అండి నేను. నెక్స్ట్ నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్లో అయితే తొందరగా అవుతుందండి, ఒక 2 విజిల్ పెడితే అయిపోతుంది. కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అండి నేను. ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేను టూ స్పూన్స్ వేసుకున్నానండి, సరిపోతుంది. హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి. నెక్స్ట్ ఆనియన్ ఒకటే వేసుకోండి, టమాటో వేసుకోకండి. ఎందుకంటే ఆనియన్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే స్మెల్ పోతుందండి. చూడండి, ఆయిల్లో కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. నెక్స్ట్ టమాటో తీసుకున్నా అండి ఒకటి. నెక్స్ట్ చూడండి, బీరకాయలు వేసేసుకుంటున్నాను అన్నీ. ఒకసారి కలుపుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ అండి, ఒక స్పూన్ సాల్ట్ అండి. నేను హాఫ్ కేజీకి బీరకాయలకు ఈ క్వాంటిటీ చెప్తున్నాను అండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు అండి. బీరకాయలు 1 కేజీ తీసుకుంటే క్వాంటిటీ ఎక్కువ అవుతుందండి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను అండి. ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అన్నీ కలుపుకోవాలండి. నేను చెప్పే కొలతలకి హాఫ్ కేజీ అయితే సరిపోతుందండి బీరకాయలకి. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని నెక్స్ట్ క్యాప్ పెట్టేసుకోవడం అండి. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుందండి. నెక్స్ట్ గ్రేవీ కోసం పల్లీలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి ఇలాగా. నెక్స్ట్ మనం చపాతీ చేసుకోబోతున్నామండి. చపాతీ కోసం మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అంత చపాతీ పిండి తీసుకోవాలండి. నేనైతే ఒక 10 చపాతీ కోసం తీసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ తీసుకున్నానండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి.
చూడండి ఇలాగ మెత్తగా తరుపుకొని ఇది అనేది ఒక 5 to 10 minutes ఇలా స్మాష్ చేసుకుంటే చపాతీ బాగా మెత్తగా వస్తుందండి. నెక్స్ట్ ఒక 10 minutes ఆయిల్లో పెట్టేసుకుందాము. చూడండి నెక్స్ట్ కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మెత్తగా ఉడికిపోయిందండి బీరకాయ. దీంట్లో 4 స్పూన్ పల్లి పౌడర్ వేసుకుంటున్నానండి నేను. నెక్స్ట్ కోకోనట్ పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్. నా దగ్గర ముందే ఉండే అండి కోకోనట్ పౌడర్. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. ఒక 2 minutes అయినా సరిపోతుందండి. చూడండి ఉడికిపోయింది ఇలాగా. డికాప్ పెట్టి ఒక 2 minutes అయినాక చూస్తే అయిపోయిందండి. బీరకాయ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదండి. నెక్స్ట్ చపాతీలు చేసేసుకుందామండి అంతే. చూడండి ఇలాగా ఓన్లీ మధ్యలో ప్రెస్ చేసింది అనుకో చపాతీ గట్టిగా అవుతుందండి. మొత్తానికి ఇలాగా అన్ని సైడ్లో స్మాష్ చేస్తూ పోతే మెత్తగా వస్తుందండి చపాతీ. నెక్స్ట్ పెంక పైన వేసుకున్నాండి నేను చపాతీ. అన్ని వైపులా కాలేటట్టు చూసుకోండి చపాతీ. ఇలా చూడండి, చూశారు కదండి. కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రై చేసేటప్పుడు. చపాతీ కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకండి. అయిపోయిందండి, చపాతీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ చూడండి కర్రీ, బీరకాయ కర్రీ చపాతీ రెడీ అయిపోయిందండి.